ఇప్పుడు నీకెలా ఉందమ్మా? బానే ఉంది కదా? పర్వాలేదు నాన్న, బానే ఉంది. ఏంటి లక్ష్మి, అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా తప్పించుకుందామనుకుంటున్నావా? మేము ఈ రోజు వదిలే ప్రసక్తే లేదు. చెప్పు, పెళ్లి కాకుండా నువ్వు ఆ వ్రతం ఎందుకు చేశావు? సహస్ర 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 ఇంకా ఆపుతావా నువ్వు? అది అది కాదు బావా. మాట్లాడుకో 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 మాట్లాడుకో. అరే అమ్మాయి పూజలు చేసుకుంటే ఏంటి, పునస్కారాలు చేసుకుంటే ఏంటి, నీకెందుకు? అసలు తన విషయంలో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? అరే తననెందుకు ప్రతిసారి ఇంతలాగా పొడుస్తున్నారు? తన పనేదో తను చూసుకుంటోంది, అవసరమైనప్పుడు అమ్మకి తోడుగా నిలబడుతోంది, మనకి వంట చేసి పెడుతోంది, మనం అడక్కపోయినా ఈ ఇంట్లో పనులన్నీ చేసి మనందరికీ సాయంగా ఉంటుంది. అరే ఇన్ని పనులు చేస్తున్నా వాటన్నిటి గురించి ఏ రోజు మాట్లాడింది లేదు. కానీ ఈ రోజు అనవసరమైన టాపిక్ గురించి మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మనం మాట్లాడే మాటలోనైనా చేసే పనిలోనైనా కొంచెమైనా సెన్స్ ఉండాలి తెలుసా? ఇలా అర్థం పర్థం లేకుండా అందరూ చేరి ఒకే మనిషి మీద పడిపోవడం, అరే అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు, అది కరెక్టే కాదు. అవునక్క, లక్ష్మి చేసే పనుల గురించి, తను చేసే పూజల గురించి మనమెందుకు ఆలోచించాలి? ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. అమ్మా లేమ్మా. జాగ్రత్త. పండు అమ్మకి జ్యూస్ తీసుకురా. అలాగే బాబు. అమ్మా, అమ్మా, అందుకే కట్టుకున్న భార్య ఏమైపోతుందో అని కూడా చూడకుండా వీధిన విసిరేశాడు. అమ్మా దయచేసి అలా అనకండి అమ్మా. మనం ఒక చెట్టు కొమ్మకి ఉయ్యాల కట్టుకుని ఊగేటప్పుడు ఆ ఉయ్యాలలోగే ఆనందాన్ని చూస్తామే కాని ఆ ఉయ్యాల కట్టిన చెట్టు కొమ్మని విరగనివ్వకుండా ఆ చెట్టు ఎంత కష్టపడుతుందో మనం కళ్ళతో చూడలేము. కొంతమంది మనుషులు కూడా అంతేనమ్మా. వాళ్ళ వల్ల మనకి జరిగిన అనుభవాలు మాత్రమే మనం లెక్కగడతాం కానీ వాళ్ళు మాత్రం లోపల ఎంత కుంగిపోతున్నారో మనకి తెలియదు. నా భర్త కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉండొచ్చు. అందుకే నాకు భార్య స్థానం ఇచ్చి నా బాగోగులు చూసుకోలేకపోతున్నారు. లక్ష్మి, నువ్వెన్నైనా చెప్పు, ఆ మనిషి నిజంగానే అంత మంచివాడైతే నీ మెడలో తాళి కట్టకుండా ఉండాలి. ఒక్కసారి కట్టాడా నీ బరువుని జీవితాంతం తన భుజాల మీదే మొయ్యాలి. ఆ బరువుని ఎప్పుడైతే దించేసుకోవటానికి ప్రయత్నించాడో అప్పుడే ఆ మనిషి ఒక బాధ్యత లేని మనిషిని రుజువైపోయింది. ఆ మనిషి ఒక మానవత్వం లేని మనిషిని నిర్ధారణ అయిపోయింది. సరే అమ్మా, చివరిగా ఒకే ఒక్క మాట. ఎండ మా ఊళ్ళో నీరుండదుగా, కానీ నీరున్నట్టే కనిపిస్తుంది. కొన్ని పరిస్థితులు కూడా మన మనసుకి అర్థమయ్యేది కొంతే. ఆయన పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఆ పరిస్థితి మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అంతే. హలో అంబిక. హాయ్ సుభాష్, ఒక ముఖ్యమైన పని చెయ్యాలి. ఏంటది?
రాత్రికి రాత్రి ఒక 10 కంపెనీ పేర్లు సృష్టించు. 10 కంపెనీ పేర్లా? ఎందుకు అంబిక? 10 కంపెనీ పేర్లు సృష్టించు. ఆ 10 కంపెనీల నుండి 10 మంది ఔత్సాహికులైన యంగ్ బిజినెస్ మ్యాన్లని సృష్టించు. రేపు వాళ్ళందరితోనూ విహారీకి మీటింగ్స్ అరేంజ్ చేయాలి. విహారీ రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ మీటింగ్స్తోనే బిజీగా ఉండాలి. ఒక్క క్షణం కూడా విహారీకి తీరికుండకూడదు. ఇంటికి రావాలనే ఆలోచన రాకూడదు. షూర్, తప్పకుండా చేద్దాం. కానీ ఇదంతా దేనికోసం? మనకి ఆఫీసులో విహారీ అనే శత్రువు ఎలా ఉన్నాడో ఈ ఇంట్లో లక్ష్మి అనే శత్రువు కూడా మాకుంది. దాని అడ్డు తొలగించే ప్రయత్నమే ఇది. ఓ, నవ్ ఐ అండర్స్టూడ్. నువ్వు చెప్పినట్టే చేస్తాను, సరేనా? ఓకే సుభాష్, ఉంటాను. ఓకే, బాయ్. అమాయకంగా కనిపించే లక్ష్మికి అసలైన సినిమా ఇప్పుడు కనిపిస్తుంది.